So now we are going to discuss about the topic step by step animation sequence. So ఇది CG కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఒక టాపిక్ అనమాట. సో కంప్యూటర్ యానిమేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ యానిమేటెడ్ ఇమేజెస్ యూజింగ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. అంటే ఒక కదులుతున్న ఇమేజ్ని జనరేట్ చేయడం కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తూ దాన్ని కంప్యూటర్ యానిమేషన్ అంటారు అనమాట. సో డిజైన్ ఆఫ్ యానిమేషన్ సీక్వెన్స్ అంటే స్టోరీ లేఅవుట్, ఆబ్జెక్ట్ డెఫినిషన్, కీ ఫ్రేమ్ స్పెసిఫికేషన్, జనరేషన్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్. సో స్టోరీ బోర్డ్ సీక్వెన్స్ అంటే ఏంటి డిజైన్ యానిమేషన్ సీక్వెన్స్ అంటే ఏంటి అసలు అంటే స్టోరీ బోర్డ్ సీక్వెన్స్ means in storyboard layout we basically describe the set of actions or motion that take place in the scene. We can either describe it with list of sequence of motion or set of rough sketches. సో ఈ స్టోరీ బోర్డ్ లేఅవుట్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ యాక్షన్స్, ఎన్ని యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఒక సీన్ ఆర్ ఒక ఫ్రేమ్లో ఎన్ని యాక్షన్స్ జరుగుతున్నాయి, ఏ యాక్షన్స్ జరుగుతున్నాయి అనేవి. వీ కెన్ ఈదర్ డిస్క్రైబ్ ఇట్ లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ మోషన్స్ చెప్తూ కానీ లేదా రఫ్ స్కెచెస్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు బౌన్సింగ్ బాల్. సో బౌన్సింగ్ బాల్ యొక్క ఇక్కడ ఏంటి లేఅవుట్. సో బాల్ ఇలా ఫాలో అవుతుంది, బౌన్స్, అగైన్ ఇట్ ఫాల్స్, బౌన్స్. సో ఇది ఒక మోషన్. ఈ మోషన్ని చెప్పేది స్టోరీ బోర్డ్ సీక్వెన్స్. సో నా ఆబ్జెక్ట్ డెఫినేషన్. సో ఆబ్జెక్ట్ డెఫినేషన్ ఈజ్ స్పెసిఫైయింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్రజెంట్ ఇన్ సీన్. ఒక సీన్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఒక పెన్ ఉంది అంటే పెన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, లెంత్ ఎంత, విత్ ఎంత. సో అది అనమాట. సో ఇన్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ వీ స్పెసిఫై ద షేప్. ఈ పెన్ యొక్క షేప్ ఏంటి, ద మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇలా వెళ్తుంది అంటే ఇది దీని మూమెంట్. సో లైక్ ఆర్ బౌన్సింగ్ బాల్. సో బౌన్సింగ్ బాల్లో ఇందాక ఎలా మోషన్ చెప్పామో అలాగా వీ స్పెసిఫై షేప్, ద మూమెంట్ ఆఫ్ బాల్ బౌన్సింగ్ ఆర్ రోలింగ్ వాట్ ఎవర్. సో ఏదైనా కానీ బౌన్స్ అవుతుందా, రోల్ అవుతుందా, ఏమవుతుంది అని చెప్పేసి దీన్ని ఇలా పడేస్తే ఇది పడుతుంది, దీన్ని ఇలా చేస్తే ఇది రోల్ అవుతుంది. సో ఆ టైప్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్ ప్రెజెంట్ ఇన్ ద సీన్. సో హియర్ tree and example tree and land, floor. So tree and floor are objects, so should describe color, shape and all. So దీని యొక్క కలర్, what is the shape of this and all. ఓకే. సో ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం, సీన్లో ఉన్న ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం ఆబ్జెక్ట్ డెఫినేషన్. కీ ఫ్రేమ్ స్పెసిఫికేషన్. అ కీ ఫ్రేమ్ ఈజ్ అ డీటెయిల్డ్ ఇమేజ్ ఆఫ్ the scene at a particular time in the animation sequence. In key frame the object is positioned according to the timing or a keyframe. సో ఇక్కడ టైం బట్టి సో ఇది ఇలా రోల్ అవుతుంది. సో ఈ పర్టికులర్ టైంలో దీని యొక్క టైం ఎంత. సో ఇలా ఫాలో అవుతుంది కదా, ఈ ఫాలో అయ్యే దాని యొక్క ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఎంత పర్టికులర్ టైంలో వస్తుంది, ఇక్కడ ఎంత పర్టికులర్ టైంలో ఉంటుంది, ఇక్కడ నుంచి ఏ పర్టికులర్ టైంలోకి ఇక్కడ రీచ్ అవుతుంది. సో ఆ స్క్రీన్ మీద పర్టికులర్ టైంలో ఆ ఇమేజ్ యొక్క డీటెయిల్డ్ ఇమేజ్ అనమాట. సో పర్టికులర్ సీన్. సో ఈ టైంలో ఇది ఎంటర్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్ ఎంటర్ అవ్వాలి, ఆ టైప్లో అనమాట. సో ఇన్ యానిమేషన్ సీన్ వేర్ దేర్ ఆర్ కాంప్లెక్స్ మోషన్, మోర్ నెంబర్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ ఆర్ ప్లేస్డ్ ఓవర్ ద టైమ్ లైన్ ఫర్ మోర్ డీటెయిల్డ్ మోషన్. సో ఏ సీన్లో అయితే కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి మోషన్స్ అనేవి, అక్కడ మనం కొంచెం కీ ఫ్రేమ్స్ అనేవి ఎక్కువ ప్లేస్ చేస్తాం. సో ఇందాక బౌన్సింగ్ బాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా. సో ఈ యొక్క టైం సీక్వెన్స్, ఇది ఒక టైం. సో ఈ టైంలో ఇక్కడికి వచ్చింది, ఈ టైంలో ఇక్కడికి, ఇలాగా టూ మెయిన్ పిక్చర్స్. ఈ బాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఎంత టైంలో, ఈ టైంలో ఇక్కడ, ఈ టైంలో ఇక్కడ, ఏ టైంలో ఇక్కడ ఉంది, ఈ టైంలో ఇక్కడ ఉంది అని చెప్పేసి. సో జనరేషన్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్. సో ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్ ఆర్ ఫ్రేమ్స్ దట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఆర్ యాడెడ్ ఇన్ బిట్వీన్ కీ ఫ్రేమ్స్. సో మెయిన్ కీ ఫ్రేమ్స్ ఏంటి, సో ఇవి కీ ఫ్రేమ్స్ కదా, స్టార్టింగ్, లాస్ట్, ఎండింగ్. సో వీటి మధ్యలో మనం యాడ్ చేయడం అనమాట. సో ద మెయిన్
ద నంబర్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్ డిపెండ్ ఆన్ మీడియా. సో మీడియా బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్ అనేవి పెట్టాలో. ఎగ్జాంపుల్, ఇన్ మూవీ ఆర్ అ ఫిల్మ్ ద ఫ్రేమ్ రేట్ ఈస్ 24 frames per second. So in computer monitor or a TV, the refresh rate is either 60 or 30 fps, frame per second. So record 1 minute record of animation on film, we need around 224 into 60. So 60 minutes, 1 minute అంటే 60 seconds కాబట్టి 24 frames. సో ఇక్కడ ఏం చెప్పాము, 24 ఫ్రేమ్స్ని రికార్డ్ ఒక 1 minute వీడియో రికార్డ్ చేయాలంటే 24 into 60 ఈక్వల్స్ టు 1440 ఫ్రేమ్స్ అనేది విచ్ ఆర్ అలైన్డ్ ఇన్ అ సీక్వెన్స్. ఇన్ని అలైన్ అయ్యి ఉంటాయన్నమాట ఫ్రేమ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఇమేజ్, ఇది లాస్ట్ ఇమేజ్. సో ఈ మధ్యలో ఉన్నవన్నీ ఏంటి, ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్, జనరేషన్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఫ్రేమ్స్. సో హియర్ నోట్, animation creation కానీ animation creating also include motion verification, editing and production or rendering, synchronization of sound ట్రాకింగ్ అపార్ట్ ఫ్రమ్ ద 4 సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లు ఈ 4 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఎడిటింగ్ కానీ, సౌండ్ ట్రాక్ చేయడం, సింక్రనైజ్ చేయడం కానీ, ప్రొడక్షన్ ఆర్ రెండరింగ్ చేయడం, ఇవి చాలా ఉంటాయి ఈ 4 కాకుండా. సో ఈ 4 ఏంటి అంటే కొంచెం ఇంపార్టెంట్.